నాగార్జునసాగర్ డ్యాం ఎస్పీఎఫ్ ఆర్ఐ శ్రీనివాసరావు సోమవారం బాధ్యతలు చేపట్టారు. శ్రీనివాసరావు ఆర్బీఐ నుండి బదిలీపై నాగార్జునసాగర్కు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ నాగార్జునసాగర్ డ్యాం భద్రతకు పటిష్టమైన చర్యలు చేపడతామని అన్నారు. నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టిన ఆర్ఐ శ్రీనివాసరావును ఎస్పీఎఫ్ ఎస్ఐ రఘుబాబు, ఏఎస్ఐలు పుల్లయ్య, మహమూదులు శాలువాతో, పూల బొకేతో ఘనంగా సత్కరించారు. ఈ పరిచయ కార్యక్రమానికి విచ్చేసిన ఎస్పీఎఫ్ అధికారులకి, సిబ్బందికి మరియు పత్రికా విలేకరికి నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఈ యొక్క ప్రెస్టీజియస్ నాగార్జున సాగర్ డ్యామ్ని విధులు నిర్వర్తించడానికి నేను ఆర్బీఐ నుంచి నిన్న ఆదివారం రోజు రిపోర్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క ప్రెస్టీజియస్ డ్యామ్ దేశాభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి, ప్రజల ఉపాధి కల్పనకు ప్రధానమైన ఈ యొక్క ప్రాజెక్టును రక్షించడానికి మేము శాయశక్తులా ఎల్లప్పుడూ ప్రయత్నిస్తుంటాము. విదేశీ ఉగ్రవాదులు, గూఢచారులు, తీవ్రవాదుల నుంచి మన ఎప్పుడు కూడా ప్రమాదాలు డిస్టర్బ్ చేయడానికి అవకాశం ఉన్నది. కాబట్టి మేము 24 గంటలు కూడా ఎల్లప్పుడూ డ్యూటీ చేస్తూ ఈ యొక్క డ్యాము ప్రొటెక్షన్ ప్రాపర్గా నిర్వర్తించడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నాము. అలాగే మా యొక్క పై అధికారుల సూచనలను మరియు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ యొక్క అధికారులు, వాళ్ళ యొక్క సిబ్బంది, వాళ్ళ యొక్క ఎంప్లాయీస్ వాళ్ళ ఆస్తిపాస్తులను ప్రొటెక్ట్ చేసుకుంటూ, డ్యామ్ యొక్క ప్రొటెక్షన్ చేసుకుంటూ దేశానికి మూలమైన దానిలో ప్రధాన భూమిక పోషించడానికి ఎస్పీఎఫ్ శాయశక్తిలా ప్రయత్నిస్తుంది సార్. అలాగే ఎస్పీఎఫ్లో మంచి ట్రైనింగ్ చేసిన, శిక్షణ పొందిన సిబ్బంది ద్వారా మేము ఎల్లవేళలా డ్యామ్కి ఎటువంటి ఆటంకం లేకుండా కంటికి డేగ కళ్ళలాగా దీన్ని ప్రాపర్ ప్రొటెక్షన్ చేయడానికి సిద్ధపడి ఉన్నాం సార్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు మన నాగార్జున సాగర్ డ్యామ్కి మన ఇన్స్పెక్టర్గా విచ్చేసినటువంటి జి శ్రీనివాసరావు గారికి హృదయపూర్వకంగా మేము శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా మీ అందరికీ తెలిసిన విషయమే, తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనేది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వైటల్ ఇన్స్టాలేషన్స్, అసెంబ్లీ కానీ, హైకోర్టు కానీ, సెక్రటరేట్ కానీ, పవర్ ప్లాంట్స్ కానీ, డ్యామ్స్ కానీ, వీటికి ఒక అద్భుతమైనటువంటి భద్రత ప్రొటెక్షన్లో తన యొక్క విధులు నిర్వర్తిస్తూ ఒక అద్భుతమైనటువంటి గుర్తింపును అనేది ఇలా సాధించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా సార్ ఇక్కడికి వచ్చిన తర్వాత వారి యొక్క విధి నిర్వహణలో ఒక అందరి సహకారంతో, అందరి సమన్వయంతో, ఒక వారి యొక్క పూర్తి శక్తి సామర్థ్యాలను ఉపయోగించి ఎస్పీఎఫ్కి ఇంకా మరింత గుర్తింపును, శక్తిని, సామర్థ్యాన్ని తీసుకురాగలరని చెప్పని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాము. సార్కి మరొకసారి హృదయపూర్వకంగా డ్యామ్కి మేము శుభాకాంక్షలతో మేము వెల్కమ్ చేస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ అండి.